హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి 22 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ వీడియోలో మనం ఆ డేట్స్ గురించి మాట్లాడకపోతున్నాం. అలాగే ఎగ్జామ్ యొక్క ప్రిపరేషన్కి సంబంధించి కొన్ని టిప్స్ అయితే మాట్లాడకపోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ప్రతి ఆర్ఆర్బి వెబ్సైట్లో కూడా మనకి నోటీస్ అయితే ఉంది, మీరు అఫీషియల్గా చూడొచ్చు. ఇక్కడ డేట్స్ వచ్చేసి మనకి ఏఎల్పి, తర్వాత మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ టెక్నీషియన్, జేఈ, అదర్స్ అని చెప్పేసి మనకి డేట్స్ అయితే 22 డేట్స్ అయితే మనకి మెన్షన్ చేశారు. ఆ డేట్ ఏఎల్పికి సంబంధించి ఎగ్జామ్ డేట్ వచ్చేసి నవంబర్ 25 నుండి 29 వరకు అయితే ఇచ్చారు, CBT 1 అనేది. తర్వాత ఆర్పిఎఫ్ ఎస్ఐ సంబంధించి మనకి డిసెంబర్ నుండి అయితే ఇచ్చారు, డిసెంబర్ 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. అలాగే టెక్నీషియన్కి సంబంధించి 16th నుంచి 26th వరకు 10 డేస్ అయితే ఇచ్చారు. అలాగే జేఈ వచ్చేసి 6 to 13, డిసెంబర్ 6 to 13, ఇది CBT 1. అలాగే ఇక్కడ మనకి ఒక పాయింట్ యాడ్ చేశారు, అదర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, అదర్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి చూస్తే ఇది ఇక్కడ వచ్చేసి అఫీషియల్గా వచ్చినటువంటి లెటర్, ఇది ఎగ్జామ్ డేట్కి సంబంధించి. ఇది అన్అఫీషియల్గా వచ్చినటువంటి లెటరు. ఇది కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో ఇక్కడ అఫీషియల్గా ఇచ్చిన ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి నవంబర్ 25 నుండి 29 వరకు. అలాగే అన్అఫీషియల్గా వచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో అందులో ఏఎల్పికి సంబంధించి ఏఎల్పి ఎగ్జామ్ కూడా సేమ్, ఇక్కడ 25 నుండి 29 వరకు అయితే ఇచ్చారు, ఇది అన్అఫీషియల్. అలాగే మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ కనుక చూస్తే డిసెంబర్ 2వ తారీఖు నుంచి 5వ తారీఖు అయితే ఇచ్చారు. ఇక్కడ ఆర్పిఎఫ్ ఎస్ఐ కూడా ఇక్కడ కూడా 2వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అయితే ఇచ్చారు, డిసెంబర్. ఈ రెండు మ్యాచ్ అయినాయి ఇక్కడ మనకి. అలాగే టెక్నీషియన్కి సంబంధించి 16th నుంచి 26th వరకు అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ కూడా టెక్నీషియన్ వచ్చేసి మనకి 16th నుంచి 26th వరకు అయితే మెన్షన్ చేశారు. జేఈకి సంబంధించి 6th నుంచి 13th డిసెంబర్ వరకు ఇచ్చారు. ఇక్కడ కూడా జేఈ వచ్చేసి 6 to 13th వరకు అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ అదర్స్ దగ్గర వచ్చేసి మనకి అదర్స్లో మనకి ఏమున్నాయంటే ఇక్కడ పారామెడికల్, తర్వాత ఎన్టీపీసీ, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ఈ డేట్స్ అయితే ఇక్కడ అఫీషియల్గా అయితే మనకి మెన్షన్ చేయలేదు. కానీ అన్అఫీషియల్గా మాత్రం ఇచ్చిన ఒక లెటర్ ఏదైతే ఉందో అన్అఫీషియల్గా, అందులో ఇక్కడ ఏం చేశారంటే మనకి పారామెడికల్ వచ్చేసి మార్చి నెలలో అయితే ఎగ్జామ్ ఉంటుందని చెప్పేశారు 2025లో. అలాగే అండర్ గ్రాడ్యుయేట్కి వచ్చేసి ఏప్రిల్ నెల అని చెప్తున్నారు. మే, జూన్లో మనకి అండర్ గ్రాడ్యుయేట్, ఇది అన్అఫీషియల్గా అది మనకి లీక్ అవుతుంది కదా పేపర్ అనేది, అంటే కొన్ని లెటర్స్ లీక్ అవుతాయి కదా, ఆ విధంగా మనకి వచ్చిన లెటర్ ఇది. ఈ విధంగా చూస్తే మనకి అదర్స్లో మనకి పారామెడికల్, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, ఎన్టీపీసీకి సంబంధించి డేట్స్ మనకి ఈ విధంగా ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ మనకి అన్నీ మ్యాచ్ అవుతున్నాయి, ఈ రెండు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో మొత్తం అన్నీ మ్యాచ్ అయినాయి ఇక్కడ. అలాగే వీటిని మనకి మెన్షన్ చేయలేదు. ఇవి కూడా 99% కరెక్ట్ అవ్వచ్చు. అంటే మనకి టైం అనేది మార్చ్ అని పెట్టుకుని ఎవరైతే పారామెడికల్, ఎన్టీపీసీ ప్రిపేర్ అవుతున్నారో మార్చ్, ఏప్రిల్. సెకండ్ పాయింట్ వచ్చేసి లింక్ ఫర్ వ్యూయింగ్ ద ఎగ్జామ్ సిటీ డేట్, డౌన్లోడ్ ద ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST. ఇక్కడ ఎవరైతే SC/ST ఉంటారో వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి మనకి ఒక పాస్ అయితే ఇస్తారో ఆ పాస్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. 10 days బిఫోర్ మనకి ఇస్తారు రిజర్వేషన్ టైం చేసుకోవడానికి. అలాగే ఎగ్జామ్ హాల్ టికెట్ కూడా మనకి 4 days బిఫోర్ అయితే మనకి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఇస్తారు, మీరు డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఆధార్కి సంబంధించిన అది ఒక అప్డేట్ ఉంది ఇక్కడ. ఆధార్ అయితే లింక్ ఎవరైతే చేసుకోలేదో అవి ఈ వెబ్సైట్ ద్వారా లింక్ చేసుకోమని చెప్తున్నారు. అలాగే ఒరిజినల్ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలని చెప్తున్నారు. అలాగే మీకు ఆర్ఆర్బి వెబ్సైట్ అనేది మీరు కంటిన్యూస్గా చూస్తూ ఉండండి, మంచి అప్డేట్ అనేది వాళ్ళు ఇస్తారు.
అలాగే మనకి ఇక్కడ క్యాండిడేట్స్కి అయితే ఒక గైడ్లైన్స్ ఇస్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్ అయితే చూడమని చెప్తున్నారు. అలాగే ఎగ్జామ్ డేట్కు సంబంధించి కూడా మనకి ఏదంటే రైల్వేకి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనకి అఫీషియల్ వెబ్సైట్నే మీరు చూసి నమ్మాలి అని చెప్తున్నారు. మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా రైల్వే ఎగ్జామ్ అంతా కూడా మనకి ఆన్లైన్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఫ్రాడ్ జరగడానికి ఉండదు. ఎవరిని కూడా నమ్మొద్దు, ఎవరికి అమౌంట్ ఇచ్చి మోసపోవద్దు అని అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు ఏఎల్పి కానీ, ఆర్పిఎఫ్ఎస్ఐ కానీ, టెక్నీషియన్ కానీ వీటి కనుక చూస్తే మనకి చాలా ఎగ్జామ్ డేట్ అనేది దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇది అక్టోబర్ నెల, నవంబర్, డిసెంబర్ మనకి 1 మంత్ టైం ఉంది. సో ఇప్పుడు ఈ టైంలో మనం ఏ విధంగా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ అనేది సాధించగలుగుతాం అది ఒకసారి చూద్దాము. ఇప్పుడు నేను చెప్పబోయేది మీరెవరు కూడా స్కిప్ చేయొద్దు. కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం ఇక్కడ. ఇప్పటివరకు నాకున్న ఎక్స్పీరియన్స్ని, నాకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి నేను కొన్ని సజెషన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అయితే కనుక మంచి మార్కులు అయితే మీరు సాధించవచ్చు. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, ఒకటి మనం కోల్పోతేనే ఇంకొకటి మనకి తిరిగి వస్తుంది. ఒకటి కోల్పోతేనే ఒకటి రావాలి అంటే ఒకటి కోల్పోవాలి. మనకున్న సమయం కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒకటి కోల్పోతేనే ఒకటి మనం సాధించగలుగుతాం. ఇక్కడ కనుక మనకున్న సమయాన్ని కనుక చూసుకుంటే, ఉన్న సమయం ఏదైతే ఉందో ఎగ్జామ్ డేట్ కూడా ఆల్రెడీ మనకి మెన్షన్ చేశారు. ఆ టైం కనుక మనం చూసుకొని 1 మంత్ కానీ 145 డేస్ కానీ ఏదైనా కానీ ఆ టైంని ఏ విధంగా మేనేజ్ చేసుకుంటారు అనేదే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ కనుక మనం చూస్తే ఇప్పటివరకు మనం ఎన్నో బుక్స్ చదువుంటాం. మనకున్న నాలెడ్జ్ని బట్టి, మనకున్న బుక్స్ని బట్టి మనం ప్రిపేర్ అయి ఉంటాం. ఆ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఒక దగ్గర పెట్టుకుని మీకున్న సమయం, మీకున్న టైం 45 డేస్ టైం అనుకుంటే, 30 డేస్ టైం అనుకుంటే వీటిని ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రిపేర్ అయిన బుక్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా వాటికి మీరు రివిజన్ చేయాల్సిందే, రిపీట్ చేయాల్సిందే. మీరు ఏవైతే చదివి ఉంటారో మీకున్న సమయాన్ని ఒక షెడ్యూల్ అయితే మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఒక షెడ్యూల్ ప్రకారం మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. అలాగే ఇప్పుడు మీరు కొత్తగా బుక్స్ ఏది చదవాల్సిన పని లేదు. ఇప్పటివరకు మీరు ఏది చదువుంటారో వాటిని ఫస్ట్ మీరు రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత కొత్త బుక్స్ కానీ ఏదైనా కానీ మీరు ఆలోచించుకోండి. అవి చదవకుండా మీరు కొత్త బుక్స్ తెచ్చుకుని అవి చదివారంటే మీకు ఫస్ట్ మీరు ఏదైతే బుక్స్ చదువుంటారో, ఏదైతే కాన్సెప్ట్ మీరు చదువుంటారో అదంతా మీరు మర్చిపోయి ఉంటారు. మళ్ళీ కొత్తది వచ్చి అక్కడ కూర్చుంటుంది మైండ్లో, ఎటు కాకుండా పోతారు. అలా కాకుండా ఫస్ట్ రివిజన్ అయితే కంపల్సరీగా మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. ఒకటి కాదు, రెండు సార్లైనా మీరు రివిజన్ చేయాల్సిందే. అలాగే ప్రతిరోజు కూడా మీరు ఒక 2 ఎగ్జామ్స్, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాయాల్సిందే, మాక్ టెస్ట్ రాయాల్సిందే. మీకున్న ఒక 90 బిట్స్ లేదంటే 100 బిట్స్కి మీరు ఎన్ని బిట్లు పెట్టగలుగుతున్నారు? 50యా, 60యా? దాన్ని బట్టి తక్కువైనా పర్వాలేదు, 50 బిట్స్ పెట్టినా పర్వాలేదు, యాక్యురేట్గా పెట్టే ప్రయత్నం అయితే చేయండి. 60 బిట్స్ పెట్టండి, యాక్యురేట్గా ట్రై చేయండి. నెగిటివ్ మార్కింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఒక 10 బిలో ఉండేలాగా మీరు చూసుకోండి. మీకు ఉన్న టైం ఏదైతే ఉందో ఆ టైం అనేది మీకు సరిపోతుంది ఖచ్చితంగా. ఆ నెగిటివ్ మార్కింగ్ అనేది మీరు కరెక్ట్గా మేనేజ్ చేసుకోండి. మీకు తెలిసిన క్వశ్చన్లు కూడా రాంగ్ పెట్టేస్తారు. ఏ పెట్టబోయి బి పెట్టేస్తారు. కరెక్ట్గా ఆన్సర్ తెలిసినప్పుడు ఉపయోగం లేదు. కాబట్టి ఇలాంటి కొన్ని మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు రెక్టిఫై చేసుకోవాలి. దానికి మాక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా రాయాల్సిందే. అలాగే అందులో ఉన్న ఆప్షన్ బట్టి కూడా మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకోగలుగుతారు. ఎలా అంటే 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ ఉంటుంది. రిమైనింగ్ క్వశ్చన్ ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారు? రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆప్షన్స్ నుండి మీరు ఆ టాపిక్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఒకసారి మీరు జస్ట్ చూడండి, ఆ ఆప్షన్ ఎందుకు ఇచ్చారు. ఆ ఆప్షన్ నుండి కూడా మీరు కాన్సెప్ట్ అనేది గెయిన్ చేయొచ్చు. అలాగే మీరు మంచి మార్కులు అయితే సాధించగలుగుతారు. అదే క్వశ్చన్, అదే టాపిక్ నుండి వేరే క్వశ్చన్ ఏదైతే వచ్చిందంటే అవును ఇది నేను చదివాను, ఇది ఆల్రెడీ ఇది నేను చూశాను అన్న ఒక ఐడియా అనేది వస్తుంది. అలాగే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలి. ఎవరు వచ్చి మీకు చెప్పరు. మీరుగా మీకున్న సమయాన్ని బట్టి, మీకున్న పరిస్థితులను బట్టి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాల్సిందే.
ఎందుకంటే టైం దగ్గర పడుతుంది, మీరు ప్రిపరేషన్ చదవాల్సింది చాలా ఉంది అంటూ ఎగ్జామ్ రాసినప్పుడు కొంచెం మార్కులు తక్కువైనప్పటికీ నెగిటివ్ థాట్స్ అనేది ఉంటుంది. వాటిని మీరు ఓవర్కమ్ అయ్యేలాగా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి. మీరు జాబ్ అనేది ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఇది CBT 1 కాబట్టి ఈ విధంగా కొన్ని ఫాలో అయితే కనుక మీరు ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే సాధించగలుగుతారు. అలాగే మనకి ఇక్కడ కనుక చూస్తే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు సాల్వ్ చేయాల్సిందే, వాటిని మీరు చూడాల్సిందే. ఎందుకంటే అదే ప్యాటర్న్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటిని మీరు మీ ప్రిపరేషన్కి అనుగుణంగా వాటిని మీరు చేయాల్సిందే, చదవాల్సిందే, వాటిని సాల్వ్ చేయాల్సిందే. ఆ క్వశ్చన్స్ కానీ ఆ బిట్స్ కానీ ఏవైతే ఉంటాయో ప్రీవియస్గా వాటిని మీరు ఫాలో అవ్వాల్సిందే. అలాగే మనకున్న సమయాన్ని ఎవరైతే ఎఫెక్టివ్గా యూస్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు మీ యొక్క సమయం ఏదైతే ఉంటుందో కరెక్ట్గా ప్లాన్ చేసుకుని, మీ యొక్క సమయాన్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుని దాని ప్రకారం మీ యొక్క ప్రిపరేషన్ అనేది సాగిస్తే కనుక మంచి స్కోర్ అయితే మీకు రావడానికి అవకాశం ఉంది. సో ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరూ మంచిగా ప్రిపేర్ అవ్వండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.